సాఫ్ట్ పవర్ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల యూత్ ఎంత ఎఫెక్ట్ అవుతుంది, బేసిక్గా అమ్మాయిలు ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కొంతమంది అమ్మాయిలు ఫ్లడ్ బేస్డ్ కంటెంట్, ఎక్స్పోజింగ్ షార్ట్ కట్ వే సోషల్ మీడియాలో గ్రో అవ్వడానికి అండ్ డబ్బులు సంపాదించడానికి అనే ఊహల్లో ఉన్నారు. ఊర్ గర్ల్స్ ఏమో డబ్బుల కోసం, రిచ్ గర్ల్స్ ఏమో లైక్ల కోసం, షేర్ల కోసం. సినిమాల్లో హీరోలు సిగరెట్లు కాలిస్తే మనం కాలుస్తాం లేదో నాకు అంతగా తెలియదు, కానీ నీ పక్కన ఉన్న వాళ్ళే ఒక చెడు పని చేసి రాత్రి రిచ్ అయిపోతుంటే నీకు కూడా చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అది సొసైటీ యాక్సెప్ట్ చేస్తున్న చెడు కాబట్టి. డే బై డే అమ్మాయిలంటే ఇలాగే చూపించాలి, స్కిల్ బేస్డ్ సెల్ఫ్ డెవలప్మెంట్ అనేది లేనే లేదు అని మనం ప్రూవ్ చేస్తున్నాం. అసలు బ్యూటీకి ఉన్న గ్రేట్నెస్ని వల్గారిటీతో రీప్లేస్ చేస్తున్నాం. ఒక అందమైన అమ్మాయి కష్టపడి బిజినెస్లో సక్సెస్ అయితే కేవలం తన అందం వల్ల సక్సెస్ అయ్యింది అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాం. కొంతమంది న్యూట్రల్గా ఉన్న అమ్మాయిలు ఇన్సెక్యూరిటీకి, లో సెల్ఫ్ ఎస్టీమ్కి ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఇలా లేకపోతే సొసైటీ మనల్ని గుర్తించదేమో, మన పార్ట్నర్ మనతో హ్యాపీగా ఉండరేమో అనే ఒక ఇన్సెక్యూర్ భావంలోకి వెళ్తున్నారు. ఇక్కడ బలైపోయేది మాత్రం మగాడే. ఎందుకంటే కెరియర్ని వదిలేసి స్ట్రెస్ని ఎస్కేప్ చేద్దామని ఆ హైని హోల్డ్ చేస్తూ స్క్రోలింగ్ మీద స్క్రోలింగ్ చేస్తూ నెక్స్ట్ హై కోసం వెతుకుతూనే ఉంటాడు. చాలా మంది లేడీస్ రీచ్ రాకపోయినా, లైక్లు రాకపోయినా చాలా వండర్ఫుల్ కంటెంట్ చేస్తున్నారు. ఐ రెస్పెక్ట్ ఇట్. నేను వాళ్ళ కోసం చెప్పట్లేదు. నిజానికి ఒక అమ్మాయి మంచి కంటెంట్ మాట్లాడుతున్నా నీకు లెస్ ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఇంకా స్పెషల్గా ఏమి చేయదా అనే మైండ్ సెట్లోకి వెళ్ళిపోతున్నాం మనం డే బై డే. లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన టైం ఒకటి వస్తుంది. అప్పుడు తెలుస్తుంది ఇలాంటి పనులు చేశా, నేను డబ్బులు సంపాదించాను, దీస్ ఆర్ ఆల్ వర్త్లెస్ అని. ఇప్పుడు దాకా నేను చెప్పింది గుడ్ ఆర్ బ్యాడ్, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.